లేవికాండము 27వ అధ్యాయము 30 వచనము మరియు 32 వచనాన్ని చదువుతున్నాను. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 32 వచనం రండి ప్రియులారా. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కొల క్రింద నడుచు నన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రములు నాయన. లేవికాండం 27వ అధ్యాయం 30 వచనము 32 వచనాన్ని మేము చదివి కొన్ని మాటలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాము. మీరు మాతో మాట్లాడండి, నేర్పించండి, బోధించండి. వినే మనస్సును, గ్రహించే మనస్సును మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో మీకందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగము, ఆ భాగంలో ఆ పదము దశమ భాగం. ఏ భాగం? దశమ భాగం. దశమ భాగము అని వచ్చేసరికి ప్రపంచంలో ప్రపంచ క్రైస్తవులలో 2 గుంపుల వారు ఉన్నారు. ప్రపంచ క్రైస్తవులలో 2 గుంపుల వారు ప్రపంచ క్రైస్తవులు ఉన్నారు. ఏంటంటే మొదటి గుంపు వారేమో ఏమంటున్నారనంటే దశమ భాగము ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు అది శాసనం, మనకు కాదు కనుక దశమ భాగం మనం ఇయ్యక్కర్లేదు అని ఒక గుంపు వారు వాదన. మరొక గుంపు వారు వాదన ఏంటంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, మనకు నిరీక్షణ కలగడానికి రాయబడ్డాయి గనక పరిచర్య నిమిత్తమై దశమ భాగము ఇయ్యాలి, తీయాలి అనేది మరొక గుంపు. ప్రపంచ క్రైస్తవ్యంలో ఎన్ని గుంపులు ఉన్నాయని చెప్పాను. ఒక గుంపు ఏమో దశమ భాగం తీయకూడదు, అవసరం లేదు అని చెప్పే గుంపు. ఒక గుంపు ఏమో దశమ భాగం తీయాలి, పరిచర్య కొరకు అని చెప్పే గుంపు. ప్రపంచ క్రైస్తవ్యంలో 2 అభిప్రాయాలు కలిగినటువంటి గుంపులు ఉన్నాయి. అయితే ఈ దిన ప్రియులారా, బైబిల్ సూత్రం ప్రకారముగా మీరు ఆ గుంపులో ఉండండి, ఈ గుంపులో ఉండండి అని నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేయడం. వెయ్యాలి అనే గుంపులో ఉండండి అని చెప్పడం లేదు, వెయ్యకూడదు అనే గుంపులో ఉండండి అని చెప్పడం లేదు. కానీ బైబిల్ ఏమంటుంది అది నేను మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలని మనం చేస్తూ ఉన్నాను. అయితే ఒక రోజుతో ఈ పాఠం కాదు, 2-3 ఆదివారాలు పట్టవచ్చు. మన్నించండి. ఆశ్రయపురములు అనే పాఠం మీకు చెప్పాను. ఆశ్రయపురాలు 6 అని చెప్పాను, 3 చెప్పి 3 ఆవున. ఎందుకంటే సీజన్ వచ్చింది కనుక ఆ సీజన్ను బట్టి బోధించి మళ్ళీ డిసెంబర్లో నాకు గుర్తు చేయండి. ఆ 3 ఆశ్రయపురాలు, మిగిలినవి మళ్ళీ చెప్తాను. ఓకే, 6లో 3 చెప్పాను, ఇంకో 3 ఉన్నాయి. ఈ కృతజ్ఞతార్పణ పండుగ అయిపోయిన తర్వాత, ఈ నవంబర్ నెల అయిపోయిన తర్వాత, లేదా ఈ పాఠం ముగించిన తర్వాత నేను అది మీకు చెప్తాను. ఒకవేళ దశమ భాగంలో గురించి ప్రపంచ క్రైస్తవ్యంలో ఎన్ని గుంపుల వారు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నారన్నాను? 2 విధాలుగా. ఒక గుంపు వారేమో ఇయ్య అవసరం లేదని, ఒక గుంపు వారేమో పరిచర్య ధర్మం జరిగించడానికి ఇయ్యాలని 2 అభిప్రాయములు క్రైస్తవ్యంలో కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, దశమ భాగం అనే ప్రస్తావన, దశమ భాగం అనే సందర్భము పాత నిబంధనలో ఎక్కువగా కనబడుచున్నది. ఏ నిబంధనలో? పాత నిబంధనలో. అది ఏ సందర్భాలలో దశమ భాగం కనబడుతుంది అని అంటే దానికి ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలో దశమ భాగము 3 రకాలుగా యూదులు తీసినట్లు బైబిల్లో పాత నిబంధనలో కనబడుచున్నది. ఎన్ని రకాలు? 3 రకాలు. నమస్కారం, మన్నించండి. నేను ఒకే రకం చెప్పాను ఇంతవరకు నేను ఒకే రకం చెప్పాను. ఎన్ని రకాలు ఉన్నాయి?
దశమ భాగము 3 రకాలు. అందులో ఈరోజు అన్నీ మాట్లాడదలుచుకోలేదు. మొదటి రకమే మాట్లాడతాను. రెండవది మూడవది ప్రభు సిద్ధమైతే బతుకుంటే నష్ట కొనసాగిస్తాను. మొదటిది యాజకుల కొరకైన దశమ భాగం. ఎవరైనా రాస్తారా కొంచెం? యాజకుల కొరకైన దశమ భాగం. నెంబర్ 1, దశమ భాగములు 3 రకాలు. దశమ భాగములు 3 రకాలు. పాత నిబంధనలో దశమ భాగములు 3 రకాలు. అందులో మొదటిది యాజకుల కొరకైన దశమ భాగం లేదా లేవీయుల కొరకైన దశమ భాగం. చెప్పండి. యాజకుల కొరకైన దశమ భాగం లేదా లేవీయుల కొరకైన దశమ భాగం. రాసుకునేవారు అలాగే రాసుకున్నారు. యాజకుల కొరకైన దశమ భాగం లేదా లేవీయుల కొరకైన దశమ భాగం. ఇకపోతే రెండవ దశమ భాగం ఏంటంటే ఆరాధన కొరకైన దశమ భాగం. ఆరాధన కొరకైన దశమ భాగం లేదా పండగల కొరకైన దశమ భాగం. ఆరాధన కొరకైన దశమ భాగం లేదా పండగల కొరకైన దశమ భాగం. నేను స్లోగా చెప్తున్నాను, రాసుకునేవారు రాసుకోండి. ఎందుకంటే నేను ఇంతవరకు నా జీవితంలో ఇది నేను చెప్పలేను, గ్రహించలేదు. అది ఇది మొత్తం మిక్సింగ్ చేసి చెప్పేశాను, కలిపి చెప్పేశాను. దేవసంలో పశ్చాత్తాపడ్డాను రాత్రి. ఆరాధన కొరకైన దశమ భాగం లేదా పండగల కొరకైన దశమ భాగం. రెండవది కొరకైన దశమ భాగం. మూడవది పేదల కొరకైన దశమ భాగం. మూడవది ఏంటండి? పేదల కొరకైన దశమ భాగం. పేదల కొరకైన దశమ భాగం. పేదల కొరకైన దశమ భాగం. పాత నిబంధనలో యూదులకు దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞ లేదా శాసనం, ఆ నిబంధన, ఆ యొక్క చట్టం యూదులకు ఎన్ని ఇచ్చాడు దేవుడు? దశమ భాగాలు. ఎన్ని రకాలు? ఒకటి చెప్పాలి. ఒకటి యాజకుల కొరకైన దశమ భాగము లేదా లేవీయుల కొరకైన దశమ భాగం. 2 పండగల కొరకైన దశమ భాగం లేదా ఆరాధన కొరకైన దశమ భాగం. 3 పేదల కొరకైన దశమ భాగము. ఈ మొదటి రకం యాజకుల కొరకైన దశమ భాగం లేదా లేవీయుల కొరకైన దశమ భాగం ఎప్పుడెప్పుడు తీసేవారు? సంవత్సరానికి ఒకసారి తీసేవారు. ఇది కూడా ఆరాధన కొరకైన దశమ భాగం లేదా పండుగ కొరకైన దశమ భాగం ఎప్పుడు తీసేవారు? సంవత్సరానికి ఒకసారి తీసేవారు. అంటే ఇక్కడ 10%, ఇక్కడ 10%, 20%. ఈ బీదల కొరకైన దశమ భాగము ఎప్పుడెప్పుడు తీసేవారు అని అంటే 3 సంవత్సరాలకు ఒకసారి తీసేవారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలకు ఒకసారి తీసేవారు. 3 సంవత్సరాలకు ఒకసారి అంటే 10 డివైడెడ్ బై 3 సంవత్సరాలు ఈక్వల్ టు 3.3. 10% ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఒకసారి కదా. 3 సంవత్సరాలకు ఒకసారి అయితే 10 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 3.3%. అంటే ఇశ్రాయేలీయులు ఈ 10% ఏది యాజకుల కొరకైన దశమ భాగం లేదా లేవీయుల కొరకైన దశమ భాగం 10%, ఆరాధన కొరకైన దశమ భాగం లేదా పండుగల కొరకైన దశమ భాగం 10%, ప్లస్ 3 సంవత్సరాలకు ఒకసారి తీసే దశమ భాగం 10%లో 3 సంవత్సరాలు చేస్తే 3.3. ఇవి కలిపితే 10 + 10 20 + 3 23.3% ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల దశమ భాగం తీసేవారు. అందుకే మన్నించండి, నేను మీకు వివరంగా చెప్పలేదు అన్నాను. నేను మీకు ఇది చెప్పాను, నాకు అర్థం కాక ఇది 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 కలిపి చెప్పాను. మీకు కలిపి చెప్పినప్పుడు మీరు కలిపి అర్థం చేసుకుంటారు కదా.
కనుక సత్యం బయటపడింది, సత్యం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, గ్రహించాను. కనుక అయ్యో తప్పైపోయింది, లాస్ట్ ఇయర్ బోధించాను కానీ నేను ఇదే బోధించాను, ఇది బోధించలేదు, నేను బోధించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము మళ్ళీ నేను ప్రారంభించడం జరిగింది. కనుక దయచేసి మీరు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈరోజు యాజకుల కొరకైన దశమాభాగం లేదా లేవీయుల కొరకైన దశమాభాగం కోసమే చెప్తాను. ఓకే, హడావిడిగా పాఠం ముగించాలి అని పరిగెట్టి చెప్పకుండా నెమ్మదిగా నేను చెప్తాను. నెమ్మదిగా మీరు కూడా రాసుకోండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే నేను ముగించిన తర్వాత నేను నన్ను అడగవచ్చు. మంచిది. యాజకుల కొరకైన దశమాభాగం లేదా లేవీయుల కొరకైన దశమాభాగము. నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం అండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21వ వచనం చదవండి ప్రియుల. అందరూ తీయండి బైబిల్, అందరూ తీయండి. 18వ అధ్యాయం 21వ వచనం చదవండి నాన్న. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమాభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చి తిని? లేవీయులకు, యాజకులకు. ఎవరికి భాగంగా ఇచ్చాడు? లేవీయులకు, యాజకులకు. ఇశ్రాయేలీయులు కానాను దేశంలో 12 గోత్రాలు నడిపించాడు. ఈ 12 గోత్రాలు అందరికీ కూడా భూభాగాలు పంచిపెట్టాడు యెహోషువ. కానీ దేవుడు చెప్పాడు యెహోషువతో, అందరికీ పంచిపెట్టు, అన్ని గోత్రాల వారికి పంచిపెట్టు, కానీ లేవి గోత్రానికి మాత్రం వారికి భూభాగం ఇయ్యొద్దు అన్నాడు. ఏమన్నాడు? భూభాగం ఇయ్యొద్దు అన్నాడు. ఎందుకు అని అంటే దేవుడే వారికి భాగం, దేవుడే వారికి స్వాస్థ్యం. ఎవరికి? లేవీయులకు. ఈ లేవీయులు ఎవరు అని అంటే లేవి వంశంలో గోత్రములో నుండి వచ్చిన వారు. ఈ లేవీయులు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మోసేతో. లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమాభాగములన్నింటినీ, ఎవరి యొక్క? ఇశ్రాయేలీయుల యొక్క దశమాభాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను, అంటే వారికి భాగంగా ఇచ్చాను అంటున్నాడు. మోసే, మీ మధ్య దేవుని మందిరం ఉండాలి. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం. ఆ దినాలలో మీ మధ్య దేవుని మందిరం ఉండాలి. ఆ మందిరంలో పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి పనిచేసే సేవకులు ఉండాలి. మీ మధ్య దేవుని మందిరం ఉండాలి. ఆ మందిరంలో సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి సేవకులు ఉండాలి. ఆ సేవకులు లేవి గోత్రానికి చెందిన వారై ఉండాలి. ఏ గోత్రానికి చెందిన వారై ఉండాలి? లేవి గోత్రానికి చెందిన వారై ఉండాలి. ఆ మందిర పనిలో సేవలు ఉన్నవారు పోషింపబడాలి. ఆ మందిర సేవలో పనిలో ఉన్నవారు పోషింపబడాలి. అన్నిటికంటే ఆ మందిర సేవలో ఉండేవారు యాజకులు, లేవీయులు. లేవీయులైన యాజకులు. వారిని పోషించే బాధ్యత మిగతా గోత్రం వారిది అన్నాడు. దేవునికి స్తోత్రం. వారిని పోషించే బాధ్యత ఎవరికి అన్నాడు? మిగతా గోత్రం వారిది అన్నాడు. ఎందుకు అని అడిగితే వారికి నేను స్వాస్థ్యం ఇయ్యలేదు, వారికి నేను భూభాగం ఇయ్యలేదు, వారికి దశమ భాగము నాది కనుక అది వారు అనుభవించాలి అన్నాడు. ఏమన్నా ఒక ప్రశ్న మీకు వచ్చిందో లేదో కానీ నాకు వచ్చింది. ఆకాశమును భూమిని వాక్కు చేత సృష్టించిన దేవుడు తన మందిరములో పనిచేసే సేవకులు కానీ తన మందిర పనిలో ఉన్న వారిని దేవుడు పోషించలేడా? ప్రశ్నే కదండి. ఆకాశం కలిగిన కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలిగిన కాకంటే భూమి కలిగింది. ఏమండి? సూర్యచంద్ర నక్షత్రములు కలిగిన కాకంటే సూర్యచంద్ర నక్షత్రములు కలిగాయి, వృక్షములు కలిగిన కాకంటే వృక్షాలు కలిగాయి. వాక్కు చేత సమస్తము కలిగజేసిన దేవుడు తన సేవకులను పోషించగలడా, పోషించలేడా? మరి ఎందుకు అడుగుతున్నాడు? మరి దశమాభాగం వెయ్యాలి మీరు అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు దేవుడు పోషిస్తాడో లేదో చూపిస్తాను చూడండి పిల్లలు.
దేవుడు తప్పకుండా పోషిస్తాడండి. తన పరివారిని, తన సేవకులను, తన మందిరంలో పనిచేసే లేవీయులు కానీ యాజకులు కానీ దేవుడు తప్పకుండా పోషిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి పిల్లల. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఎచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండవు. ఈ చరిత్ర మీకు తెలుసు. ఎవరి చరిత్ర ఇది చెప్పాలి. ఎవరి చరిత్ర చదువుతున్నాను ఇప్పుడు? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 2 నుండి 6 వచనాలు చదువుతున్నాను. ఎవరి చరిత్ర? ఏలియా చరిత్ర. దేవునికి స్తోత్రం. ఇది చరిత్ర, కథ. చరిత్ర చదువుతున్నానా, కథ చదువుతున్నాను? చరిత్ర. చాలా మంది తెలియక ఏలియా కథ, యేసు కథ. ఈ బైబిల్ సొసైటీ వారు అయితే పాపం వాక్యం అర్థం కాక యేసు కథ. ఏ కథ? కథ కాదండి, చరిత్ర. అందుకే బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటన దావీదు కథ, గులియాతు కథ అలా చెప్పకూడదు. దావీదు చరిత్ర, గులియాతు చరిత్ర, బైబిల్లో లెక్కింపబడినవన్నీ కూడా చరిత్రలే. ఏలియా చరిత్ర. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగు వరకు అచ్చటికి నీకు ఆహారము తచ్చినట్లు నేను ఖగోళములను ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. ఏలియా భక్తుడు, ఏలియా ప్రవక్తకు కరువు కాలంలో ఎవరి ద్వారా పోషిస్తున్నాడు దేవుడు? కాకుల ద్వారా పోషిస్తున్నాడు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. 6వ వచనం. అక్కడ ఖగోళములు ఉదయమందు రొట్టెను, మధ్యాహ్నమందు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కరువు కాలంలో తన భక్తుడు, తన సేవకుడు, తన ప్రవక్త ఎలా పోషిస్తున్నాడు దేవుడు? ఎవరి ద్వారా పోషిస్తున్నాడు? కాకుల ద్వారా. వాక్కు చేత సమస్తం కలిగజేసిన దేవుడు తన మందిర పని చేసేవారు, సువార్త పని చేసేవారు పోషించలేడా అంటే మీరు చూశారు. తప్పనిసరిగా పోషిస్తాడు. ఏమండి? తప్పనిసరిగా పోషిస్తాడు అనడానికి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుండి 6 వచనాలలో మనం చూసాము. కాకుల ద్వారా దేవుడు ఏలియా ప్రవక్త గారిని ఉదయమందు అస్తమయమందు రొట్టెను మాంసమును దయచేశాడు. ఆ దేశమంతా కరువు అయితే ఈయన మాంసాహారం పూజిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకేనండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనడు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ వెలుగోదవై ఉండదని బైబిల్లో రాశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా ప్రశ్న ఏంటి? ఇశ్రాయేలీయులకు దేవుడు ఎందుకు దశమా భాగాన్ని ఇయ్యమని నిబంధన పెట్టాడు, చట్టం పెట్టాడు, శాసనం రాయించాడు మోసే ద్వారా అని నా ప్రశ్న. ఆకాశమును భూమిని కలిగజేసిన దేవుడు తన సేవకులను పోషించకుండా ఉంటాడా అంటే ఉండడు. మరి ఆయన పోషించినప్పుడు ఎందుకు మనం తీయాలి? అంతే కదా, ఎందుకు తీయమంటున్నాడు అంటే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారికి బాధ్యత నేర్పిస్తున్నాడు. ఏ బాధ్యత? ఇచ్చే బాధ్యత నేర్పిస్తున్నాడు. దశమాభాగం తీయటం, దశమాభాగం సంఘానికి ఇయ్యటం మనకు కనీస బాధ్యత. ఒక తండ్రిగా తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. ఇచ్చే బాధ్యత. తన సేవకులను పోషించలేక కాదు, ఆయన చేతకారి వాడు కాదు, చేత అయిన వాడు పోషించగల సమర్థుడు. కానీ ఆయన తండ్రి ఇశ్రాయేలీయులైన వారికి పిల్లలుగా పిలువబడ్డారు కనుక, ఎన్నుకున్నాడు కనుక నా పిల్లలు కూడా బాధ్యత నేర్పించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం.
బైబిల్లో సేవకుల అవసరాలు తీర్చడానికి దేవుడు ఎన్నుకున్న విధానమనే దశమా భాగము. మందిర సేవలో పనిచేసే వారిని పెంచడానికి, పోషించడానికి దేవుడు ఎన్నుకున్న విధానమే ఏ భాగము? దశమా భాగము. ఒక మాట నన్ను చెప్పేవాడు. నేనున్నాను, నా భార్య ఉంది, నా పెద్ద కుమార్తె ఉంది, చిన్న కుమార్తె కూడా ఉంది. మేము నీళ్ళు మోస్తున్నాం, బోర్ నుండి కుళాయి నుండి నీరు మోస్తున్నాం. వాస్తవం గారు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు బాబు లేడు, బోర్వెల్ నుండి నీరు మోస్తున్నాం. నేను వాస్తవం గారు మోస్తుంటే మేము పిలువకుండానే మా పెద్దమ్మాయి వచ్చింది. పెద్దమ్మాయి ఏమో మోస్తే మంచిదేమో వాళ్ళ అమ్మ అన్నట్టుంది. ఆమె పట్టుకున్నది బకెట్, చిన్న బకెట్. ఆమె వెనకాల మా చిన్నమ్మాయి సెంబ పట్టుకొచ్చింది. ఏం పట్టుకొచ్చింది? సెంబు పట్టుకొచ్చింది. నేను ఇటు ఒక బకెట్, ఇటు ఒక బకెట్, 2 బకెట్లు నీరు మోస్తున్నాను. వాస్తవం గారు బిందు పెట్టుకుని మోస్తుంది. మా పాప చిన్న అటు బిందు కాక ఇటు సెంబు కాక మధ్యలోకి ఉన్నది మోస్తుంది. అమ్మాయి, మా చిన్నమ్మాయి చిన్న సెంబు పట్టుకుని మోస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న, మా పాప మోసే నీరుతో ఇల్లంతా నిండిపోతుందా, కుండి అంతా నిండిపోతుందా నీళ్ళు? చెంపతో తెచ్చిన నీళ్ళతో ఎందుకు మోసింది ఆమె? ఇది నా బాధ్యత. మా డాడీ మోస్తున్నాడు, మా మమ్మీ మోస్తుంది నీళ్ళు, మా అక్క మోస్తుంది, నేను కూడా మోయాలి, ఇది నా బాధ్యత అనుకున్నది. దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో మీ పిల్లలు సెలవులకు వచ్చిన తర్వాత, స్కూల్కి వెళ్ళి సెలవులకు వచ్చిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత, లేదా చిన్నప్పటి నుండి కూడా మీ పిల్లలు ఆడపిల్లలు అయితే, అమ్మా అట్లు తోము, వాకిలి తుడు, ఇల్లు పొట్లు తులుపు అని మీరు చెప్తారా లేదా? చెప్తారా లేదా? ఎందుకు చెప్తారు? చెప్పు. ఎందుకు చెప్తారు? బాధ్యత నేర్పించడానికి చెప్తారు. మగపిల్లలు ఉన్నారు, ఇంట్లో అక్క లేదు, చెల్లి లేదు, ఆడ తిన్నాడు, గబా గబా ప్లేట్ పడి వెళ్ళిపోయాడు. తండ్రి గమనిస్తూ ఉంటాడు, రే ఇంట్రా అని పిలుస్తాడు. ఏంటడి అంటాడు. ఏంటడి అంటే, ఎవరు కడతారు అది? నీవే కడగాలి. ఎవరు కడగతారు అది? నీవే కడగాలి. మమ్మీ ఉందిగా అంటాడు గట్టిగా. మమ్మీ ఉంటే మమ్మీ కడగాలి అంటరా? నీవు తిన్న ప్లేట్ నీవు కడగాలి, అది నీ బాధ్యత. తండ్రి చెప్తాడా చెప్పడా? తల్లి ఆడపిల్లలకి చెప్తాడు, తండ్రి కుమారులకి చెప్తాడు. కొన్ని దగ్గర నిలబడుతుందంటే ఆడపిల్లలేమో తండ్రులు చెప్తారు, మగపిల్లలేమో తండ్రులు చెప్తారు. ఏదేమైనా అట్నుండి ఇటైనా ఇట్నుండి అటైనా చెప్పడం అయితే చెప్తారు తల్లిదండ్రులు. చదువుకున్న తల్లిదండ్రులైనా, చదువు లేని తల్లిదండ్రులైనా. అవునా కదా? ఎందుకు చెప్తారు పిల్లరా? వారికి బాధ్యత నేర్పించడానికి. అలాగే దేవుడు తన సేవకులను పోషించగలడు, కానీ తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు, ఆ కాలంలో ఉన్న తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు బాధ్యత నేర్పడానికి ఆయన ఆ చట్టం పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. అర్థమైందా? ఎందుకు తీయమన్నాడు? మళ్ళీ చదవండి, సంఖ్యాకాండం 18:21 చదవండి. 18:21 చదవండి ప్రియులారా. 18:21 త్వరగా. సంఖ్యాకాండం 18:21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా మందిరపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులు యొద్ద దశమాభాగములన్నింటినీ వారికి స్వస్థ్యముగా, భాగముగా, సొత్తుగా ఇచ్చి తిని. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? వారికి భాగముగా ఇచ్చాను అంటున్నాడు. ఎవరికి? లేవీయులకు. లేవీయులకు నేను ఇచ్చాను అంటున్నాడు. ఇంతవరకు నేను చెప్పాను కదా, దేవుడు పోషించలేడా అంటే పోషించగలడు, కానీ ఏం నేర్పిస్తున్నాడు వారికి? బాధ్యత. ఏ బాధ్యత? ఇచ్చే బాధ్యత నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో సేవకుల అవసరతను తీర్చడానికి దేవుడు ఎన్నుకున్న విధానమే దశమా భాగము. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి ప్రియులారా. సంఖ్యాకాండం 7వ అధ్యాయం
4-5 వచనాలు దయచేసి తొందరగా చదివి సహకరించండి. మొదటి మాటను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు యెహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చెను. దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మోసే గారు ఎవరు? ఆయన ఒక నాయకుడు. నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకోను. ఎవరి యొద్ద? ఇశ్రాయేలీయుల యొద్ద ఈ వస్తువులను తీసుకో. అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై, మందిర సేవకై, మందిర పని చేసే వారికై సేవకై ఉండు. నీవు వాటిని లేవీయులలో ప్రతి వారికి వారి సేవ చొప్పున ఇయ్యవలేను అన్నాడు. ఎవరికి ఇయ్యాలన్నాడు? లేవీయులు వారి సేవ చొప్పున ఇయ్యవలేను అన్నాడు. ఎవరికి ఇమ్మన్నాడు? దేవుడు లేవీయులు. దేవుడు ఎవరితో చెప్పాడు? మోసే. రైట్, చాలా మీరు లైన్లో ఉన్నారు. దేవుడు మోసేతో చెప్పాడు. మోసే దేవుడు చెప్పినట్టు తూసా తప్పకుండా వాటిని తీసుకుని లేవీయులకు ఇస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులకు దశమభాగం ఇచ్చే బాధ్యతను నేర్పిస్తున్నాడు. అలాగే లేవీయులు కూడా దశమభాగం ఇచ్చే బాధ్యత నేర్పిస్తున్నాడు. ఇది కనీస బాధ్యత. ఏమండి, ఇక్కడ ఒక మాట చూడండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. అక్కడేమో 21వ వచనమేమో ఇశ్రాయేలీయులు మిగతా గోత్రం వాళ్ళందరూ కూడా తీయాలన్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు తెలుసా? వాళ్ళే కాదు, లేవీయులు కూడా తీయాలి అంటున్నాడు. చదవండి 18, 25, 26 చదవనా? మరియు యెహోవా మోసేకు ఇలాగ సెలవించెను. నీవు లేవీయులతో ఎట్లను నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు, ఎక్కడ? ఇశ్రాయేలీయుల యొద్ద మీరు పుచ్చుకున్నప్పుడు, మీరు దానిలో అనగా మీరు పుచ్చుకున్న దశమభాగములో ఆ దశమభాగమును యెహోవాకు ప్రతిష్టాపనముగా చెల్లింపవలెను. ఏమంటున్నాడు? ఇచ్చే బాధ్యత ఇశ్రాయేలీయులకు నేర్పిస్తున్నాడు. అలాగే లేవీయులకు, యాజకులకు కూడా నేర్పిస్తున్నాడు. ఎవరిని వదలలేదు. ఇప్పుడు నేను ఉన్నానండి. ఇందాక ఎవరు నాకు ప్రార్థన చేయమని 10 రూపాయలు ఇచ్చారు. శుభం అక్క గారు అనుకున్నాను. నేను నమ్మకంగా ఈ 100 రూపాయలు తీసి 10 రూపాయలు తీసిన కానిపియ్య. అది చెప్తున్నాడు ఇక్కడ. మీకు వచ్చినటువంటి నేను మీకు ఇప్పించాను. దేవుడు ఇప్పించాడా? లేవీయులు తీసుకున్నారా? దేవుడు ఇప్పించాడా? లేవీయులు కావాలని గుంజుకున్నారా? ఇప్పించాడు. నేను ఇప్పించిన దాంట్లో మీకు 3000 వస్తే 300 మీరు మళ్ళీ తీయాలన్నాడు. 10,000 వస్తే 1000 రూపాయలు మళ్ళీ తీయాలి. 1,00,000 రూపాయలు వస్తే అయ్యగారు ఎంత తీయాలి? 10,000 తీయాలి. విశ్వాసులకు బోధించడమే కాదు, మేము కూడా తీయాలి. మేము తీయకుండా మేము బోధించామనుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? దొంగ 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 దొంగ. అవును అంటారా? కాదంటారా? మేము తీయకుండా తీయండి అన్నాం అనుకోండి, దేవుడు ఏమంటాడు? దొంగ 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 అని అక్కడ సౌండ్ అయిపోతుంది. అయితే పాస్టర్ గారు మీరు తీస్తున్నారా అని అంటే, ఇంతవరకు మేము తీస్తూ వచ్చినటువంటి దశమభాగం నర్సరీలో అవసరతలో ఉన్నవారికి, బయట వారికి, అక్కర్లో ఉన్నవారికి ఇది అర్థం కాక నాకు ఇది కూడా ఇవ్వాలి కనుక అని ఇచ్చుకుంటూ వచ్చాను. కొంతమంది సేవకులు మా ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే అది ఇచ్చుకుంటూ వచ్చాను. కొన్నిసార్లు అగాపే గాస్పెల్ టీం మెంబర్స్కి మీటింగ్ పెడితే ఆ డ్రింక్ రూపంలోనో బిస్కెట్ రూపంలోనో ఖర్చు పెడుతూ వచ్చాను. కానీ ఇది చదివినప్పుడు బాగా ఆలోచించి మేము కూడా అప్పుడప్పుడు మేము కూడా తప్పామేమో, తీసినా ఏరే వాళ్ళకి ఇచ్చినా. కొన్నిసార్లు ఏంటంటే, అమ్మాయి దశమభాగం ఏమైనా ఉందా, అలాంటి సమాజ సేవకి వెళ్ళాలి, డబ్బులు లేవు, తీసుకోండి అని వాడి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది తప్పు.
నాకు వచ్చిన దశమభాగం తీసి పక్కకు పెట్టి సంఘానికైనా ఇవ్వాలి, పెద్దయ్య గారికైనా ఇవ్వాలి, లేదా రీజనల్ ఆఫీస్కైనా ఇవ్వాలి సేవకులు. నాది నేనే వాడుకున్నాను అనుకోండి, అది బలభరితంగా ఉంది. లేదంటే దాన్ని నగర వికాస్ టీంకైనా సెక్రటరీ గారికైనా ఇవ్వాలి. నేను తీసుకున్న దశమభాగం నాదే నేనే పోసుకుంటే అది విలువ లేదు. నాతో వచ్చిన వారైనా ఇవ్వాలి, నాతో సేవకులైనా ఇవ్వాలి, సంఘానికైనా ఇవ్వాలి, బ్రాంచ్ ఆఫీస్కి అయినా ఇవ్వాలి, హెడ్ ఆఫీస్కి అయినా ఇవ్వాలి. అది అంటే దశమభాగంలో ఆ దశమభాగం చూసారా, విశ్వాసులు ఇచ్చే దశమభాగంలో నుండి మేము కూడా ఏం చేయాలి, తీసుకో. అందుకే దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం. ఉదయం నేను పాస్టర్ గారి బండి మీద వస్తూ, ఏమంటే మనం కూడా నమ్మకంగా తిద్దామండి. మీరు అలాగే అంటారండి, పెట్రోల్ లేకపోతే పోషిస్తారంటే లేదు, ఏసారి పోయేప్పుడు పరిస్థితులు కూడా అట్లనే ఉంటాయి వచ్చే వాళ్ళు కొన్నిసార్లు. కానీ లేదు, అవసరమైతే నడిసైనా పోదాం, కానీ ఈసారి అలా జరగడానికి వీలు లేదని మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయనకి తీర్మానం చేసుకోకుండా బోధిస్తే దేవుడు ఏమంటాడంటే దొంగ 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 పాస్టర్ దొంగ పాస్టర్ దొంగ పాస్టర్ అంటారు. అవునా? వినడానికి మ్యూజిక్ కొడితే బాగుంటుంది, కానీ అక్కడ బాగోదు. దొంగ దొంగ ఒకసారి మ్యూజిక్ కొట్టండి, దొంగ 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 డుమ్ములు కొడితే మీరు వినడానికి బాగుంటుంది, కానీ అక్కడ మాటలు పోతాయి. మాకు ఎక్కడ దేవుడి దగ్గర పిల్లరా, యాజకుల కొరకైన దశమభాగం లేదు, లేవీయుల కొరకైన దశమభాగం మోషేతో చెప్పాడు. ప్రజల యొద్ద నుండి నీవు వస్తువులు అయితేనేవి, వృక్షాల నుండి వచ్చేదైతేనేవి అన్నిటిని తీసుకుని ఎవరికి ఇవ్వన్నాడు, లేవీయులకు ఇచ్చి వాళ్ళు బ్రతకాలి, వాళ్ళకి ఇచ్చి. అయితే ఇచ్చింది మీరు తీసుకుని కాంగా మీ పనులు మీరు నిమగ్నమైపోతే కాదు బాబు, మీరు కూడా తీయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకన్నాడు? దేవుడు ఇశ్రాయేలీయులకు దశమభాగం ఇచ్చే బాధ్యతను నేర్పించాడు. అలాగే లేవీయులు కూడా దశమభాగం ఇచ్చే బాధ్యత నేర్పించాడు. ఇది కనీస బాధ్యత. 10 అనే సంఖ్య బాధ్యతను తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? బాధ్యతను తెలియజేస్తుంది. చాలా మంది ఏమంటారంటే, ఏమండి దశమభాగం అనేది దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు తీయమని ఆజ్ఞాపించాడండి, మనకి కాదండి సుదర్శన్ గారు, మనకి కాదండి, మన విశ్వాసులకి కాదు, మనకి కాదు, మన కొరకు కాదండి ఆ మాట అని చాలా మంది మాట్లాడవచ్చు. చాలా మంది నాతో అంటున్నారు కూడా, ఏమండి అది మన కోసం కాదండి, ఇశ్రాయేలీయులకు మాత్రమే లిఖింపబడిందండి, అది మన కోసం కాదు అనే వారికి ఒక రిఫరెన్స్ చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదవండి పిల్లరా. 15:4 ఎవరైనా చదవండి దయచేసి. ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు అండర్లైన్ చేయండి, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. ఇప్పటి వరకు నేను చెప్పినవి రాబోతున్నదా? పూర్వమందు రాయబడిందా? నేను ఇప్పటి వరకు నిర్మాకాండం 18వ అధ్యాయం 21వ వచనం, 18వ అధ్యాయం 25, 26 వచనాలు, లేవికాండం 27, 30 వచనం, 32 వచనం నేను ఇప్పుడు చెప్పాను కదా. అది పూర్వమందు జరిగినదా, భవిష్యత్తులో జరిగిపోయేదా? పూర్వమందు జరిగింది. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు ఏం కలుగుతుందట? బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నది. ఏమండి? మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నది. సరే పోని అది ఇశ్రాయేలీయుల కోసమే రాయబడిందండి, మనకు కాదండి అని గట్టిగా అంటే నేను ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను. ఇశ్రాయేలీయులకు పుట్టక ముందు ఇశ్రాయేలీయులు, అసలు ఇశ్రాయేలీయులు ఎవరంటారండి? యాకోబు కడుపున పుట్టిన 12 గోత్రాల. యాకోబు గారి తండ్రి ఎవరండి? యాకోబు గారి తండ్రి
ఇసాకు గారు తండ్రి ఎవరండి? అబ్రాహాము గారు. అంటే యాకోబు గారు తాతగారు. యాకోబు గారు తాతగారి సమయంలో నిబంధన లేదు, చట్టం లేదు, ఇయ్యాలని శాసనం కూడా రాయలేదు. రాయబడక ముందే, చట్టం రాకముందే యాకోబు గారు కడుపున పుట్టిన పిల్లలకు చట్టం వచ్చింది. కానీ చట్టం రాకముందే, ఇయ్యాలనే చట్టం రాకముందే అబ్రాహాము గారు దశమ భాగం తీశారు. చూస్తారా భాగంలో? ఆదికాండం 14 అధ్యాయం 18 నుండి చదవండి ప్రియులారా. ఆదికాండం 14 అధ్యాయం సంతోషంగా చూడండి, గ్రహించండి. 18 నుండి. మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. మెల్కీసెదెకు ఎవరు? సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. చదువునా? అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడుగాక అనియు చెప్పాను. ఇంకా అప్పుడు అతడు అన్నిటిలో అతనికి ఎన్నో వంతు ఇచ్చాడు? 10వ వంతు ఇచ్చాను. ఒకసారి గమనించండి పిల్ల. సంఖ్యాకాండం 18 అధ్యాయం 21 వచనంలో నిబంధన పెట్టాడు దేవుడు, చట్టం రాయించాడు దేవుడు. కానీ ఆది కాండంలో దేవుడు చట్టం రాయించలేదుగా. అబ్రాహాము మనవనుల కాలంలో అబ్రాహాము యాకోబు గారికి మనవడు అవుతాడు. మనవడు పిల్లల కాలంలో చట్టం వచ్చింది, కానీ అబ్రాహాము కాలంలో చట్టం లేదు. అయినా దేవునికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కనీస బాధ్యత. ఆదికాండం 14 అధ్యాయం 18 నుండి 20 వచనాలు చెప్పాను కదా. దేవుని పరిచర్యలో ఉన్న సేవకునికి విశ్వాసులైన వారు దశమ భాగం ఇయ్యటం అనేది విశ్వాసులు కనీస బాధ్యత. దశమ భాగం ఇయ్యడం ఏంటండి? కనీస బాధ్యత. ఇది అబ్రాహాము కాలంలో చట్టం వచ్చినా లేకున్నా, చట్టం లేనప్పుడు ఇచ్చారు. ఎప్పుడు? చట్టం లేనప్పుడు, ఇవ్వాలని నిబంధన లేనప్పుడు. అప్పుడు మోసే లేడు, అప్పుడు యాకోబు లేడు. అప్పుడు గట్టిగా మాట్లాడితే ఇసాకు గారు కూడా లేరు. 22 అధ్యాయంలో ఇసాకు గారు పుట్టారు. అవునా? ఏమంటే అంతేనాక? 21 అధ్యాయంలో ఇసాకు గారు పుట్టారు. 14 అధ్యాయంలో ఇసాకు గారు లేరు. ఇసాకు లేనప్పుడు, ఇసాకు పుట్టకుండా ఉన్నప్పుడు యాకోబు ఎక్కడ వస్తాడు? యాకోబు పుట్టకుండా ఉన్నప్పుడు 12 గోత్రాలు ఎక్కడ పుడతారు? అంటే మీరు పుట్టుక ముందే కనీస బాధ్యతగా గుర్తించాడు అబ్రాహాం. ఎప్పుడు చెప్పండి? ఇశ్రాయేలు కోసమే రాయబడిందండి, మన కోసం కాదండి అని అంటే అబ్రాహాము మరి ఆయన ఎవరిని అడగలేదు కదండి. ఎందుకు ఇచ్చాడండి అంటే కనీస బాధ్యత. దశమ భాగం ఇచ్చేది కనీస బాధ్యత. సరే, అబ్రాహాం గారు మనవడు ఉన్నాడు, ఆయన మొక్కుకున్నాడు. చూపిస్తాను ఒకసారి. 28 అధ్యాయం ఆదికాండం 28 22 వచ్చిన చదువులు పిల్లలు. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా విషయాలు? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మొక్కుకొనెను. అబ్రాహామేమో చట్టమున్నా లేకున్నా, శాసనమున్నా లేకున్నా ఇచ్చాడు. అబ్రాహాము గారు మనోడు యాకోబు గారు మొక్కుకున్నాడు. మొక్కుకున్నాక ఇవ్వకుండా ఉంటాడా? ఎవరు మీరు మొక్కుకుంటున్నారు? మొక్కుకున్నాక మీరు ఇస్తున్నారా లేదా? మీరే ఇచ్చినప్పుడు యాకోబు గారికి ఇవ్వకుండా ఉంటాడా? ఏమండి? చాలా మంది
సింపుల్గా ఏమంటారంటే అది ఇశ్రాయేలీయుల కోసం రాయబడిందండి, మన కోసం కాదు. అసలు దశమాభాగం ఎప్పుడు చెల్లించగలం మనం? అబ్రాహాము దశమాభాగం చెల్లించినట్లు ఇశ్రాయేలీయులు మాత్రమే దశమాభాగం అనే శాసనం దేవుడు ఇచ్చాడు అనుకోకూడదు. అది మనకు మాదిరి. అబ్రాహాము దశమాభాగం ఇచ్చాడు కనుక విశ్వాసులకు తండ్రి అబ్రాహాము విశ్వాసులకు తండ్రి కనుక మనం కూడా విశ్వాసులము కనుక మనం కూడా ఇయ్యాలి. ఎందుకు? విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రాహాము. విశ్వాసులకు తండ్రి అబ్రాహాము. ఇతడును అబ్రాహాము కుమారుడే అన్నాడు. ఎవరి సందర్భంలో? ఏ సందర్భంలో? ఎవరి సందర్భంలో? ఏ సందర్భంలో? నా ప్రశ్న అర్థమైందా? ఇతడును అబ్రాహాము కుమారుడే అన్నాడండి. ఏ సందర్భంలో? అయ్యి బాబోయ్, మర్చిపోయారా? జకయ్య గారి సందర్భంలోనండి. నా ఆస్తిలో 4 చెల్లిస్తానంటే, అన్యాయంగా తీసుకుంటూ చెల్లిస్తానంటే యేసుప్రభు అన్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రాహాము కుమారుడు అంటే యేసుప్రభు విశ్వసించాడు. అంతకుముందు అబ్రాహాము దేవుని విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వసించిన వారందరూ, దేవుని విశ్వసించిన వారందరికీ తండ్రి ఎవరు? అబ్రాహాము గారు తండ్రి. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రాహాము గారు ఇచ్చాడు దశమభాగం. ఇశ్రాయేలీయుల కోసం రాయబడిందండి, మన కోసం కాదండి అని అంటే అబ్రాహాము గారి కాలంలో చట్టం లేకుండా ఇచ్చారండి. విశ్వాసులమైతే అబ్రాహాము దశమభాగం చెల్లించినట్లు మనం కూడా చెల్లించాలి. చప్పట్లు దేవుని నామమున మహిమపరచండి. సౌండ్ ఎక్కువ రావడం లేదు, ఆలోచనలో పడ్డారు. పాస్టర్ గారు ఎంతవరకు చక్కగా చెప్పి పోయి మా ఇంటి ముందు వచ్చి బండి ఆపేశాడేంటి? అలాగుంటుంది మరి మన బోధ, అలాగుంటుంది దేవుని వాక్యం. ఎక్కడో బయలుదేరుతాం, గోవిందపురంలో ఆగుతాం. అలాగుంది మన బోధ ఈరోజు కదా. ఇశ్రాయేలీయుల కోసం ఎందుకు రాయించాడు అని అంటే, ఆ కాలంలో లేవీయులు పోషింపబడ్డారు. ఆడ కోసమే కదా అని అంటే, నేను మీకు చూపించాను. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో పూర్వమందు జరిగినవన్నీ మనకు బుద్ధి కలగడానికి రాయించాడు. అది చూపించాను. విశ్వాసానికి తండ్రైన అబ్రాహాము కూడా దశమభాగము ఇచ్చాడు అని నేను చూపించాను. అలాగే అబ్రాహాము గారు మనవడు యాకోబు గారు కూడా ఇస్తానని ఒప్పుకున్నాడు. అసలు దశమభాగం ఎప్పుడు మనం చెల్లించగలం? అసలు చెప్పండి. ఎప్పుడు ఇస్తాం మీకు తెలుసా? ఎప్పుడు చెల్లిస్తాం మీకు తెలుసా? ఎప్పుడు ఇస్తాం చెప్పండి. ఆ ప్రసంగం ఎప్పుడు దేవునికి ఇవ్వాలనిపిస్తారు చెప్పండి. మీరు చెప్తేనే ప్రసంగం ముందుకు వెళ్తారు, లేకపోతే ఇక్కడితో ఆపేస్తాం. మళ్ళీ వచ్చి వారంలో మళ్ళీ ఫస్ట్ చెప్తాను. ఎప్పుడు ఇస్తాం చెప్పండి? అందరూ మాట్లాడచ్చు. ఎప్పుడు ఇస్తాం? దశమభాగం ఎప్పుడు చెల్లిస్తాం చెప్పండి. అమ్మ మీరు తప్పు చెప్పినా పర్వాలేదు, నేను కరెక్ట్ చెప్తాను. మీరు రైట్ చెప్తే దేవుడు సంతోషిస్తాను, నేను సంతోషిస్తాను. చెప్పండి. దశమభాగం ఎప్పుడు ఇస్తాము? ఎప్పుడు చెల్లిస్తాము చెప్పండి. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తాను చెప్పండి. మన దగ్గర అయ్యా అభివృద్ధి చెందినప్పుడు, ఇంకా అదే లేని వాటిలో కూడా కొంచెం ఉన్న దాంట్లో కొంచెమైనా ఇవ్వాలని ఎప్పుడు అనిపిస్తుంది అని నా ప్రశ్న. అభివృద్ధి చెందినప్పుడు ఒకటి, ఇంకా మన దగ్గర ఉన్నప్పుడు, ఇంకా చెప్పండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మీ అభిప్రాయం చెప్పాలి కదా. అయ్యో స్త్రీలు కూడా మాట్లాడాలా? ఎప్పుడు స్త్రీలు పురుషులు సమానంగానే ఎప్పుడుంది చట్టం? చెప్పండి. వాక్యం చెప్పండి అనడం లేదండి. నేను ప్రశ్న అడుగుతున్నా, జవాబు చెప్పండి అంటున్నాను. చెప్పండి. ఎప్పుడు ఇస్తాము దశమభాగము? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది? ఒక స్థాయికి చేరుకున్నప్పుడు అంటున్నాడు మా తమ్ముడు. ఇంకా వెరీ గుడ్, చెప్పండి. వెరీ గుడ్. తప్ప రైట్ తర్వాత చెప్పడం ధైర్యం గొప్పది. సరే, నాతో పాటు కొండలు గుట్టలు ఎక్కి పరిచయం చేస్తున్న మా తమ్ముళ్ళు, మా సోదరులు అడుగుతారు, చెప్పండి బ్రదర్స్.
ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది, ఎప్పుడు ఇస్తాను. యేసు ప్రభు వారు తన శిష్యులకు అడిగారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తలలో కూడా అనుకుంటున్నారు అని చెప్పారు. పెట్టాలి. యేసు ప్రభు వారు చూసి అన్నారు, బయట ఏమేమనుకుంటున్న తర్వాత మీరేమనుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితులు పాస్టర్ గారు ఎట్లా నాని యేసు ప్రభుది కాపీ కొట్టి మనకి ఇప్పిస్తున్నాడు, విశ్వాసం అడిగి దాటుకోవచ్చు కదా, పోయి అగంటు కాసుకుంటూ ఆయనతో ఏదో తిరుగుతున్నా మనకి పట్టుకున్నాడంటే ఆలోచన పడింది బాబాతో. చెప్పండి మీరు తమ్ముడు రమేష్, మోహన్, తమ్మయ్య రాలేదా? మోహన్ గారు చూడండి మరి ఆ కేసు మీరు చూడాలి. తమ్ముడు సరే, టైం లేదు కనుక చెప్తారా? మా సహోదరుడు స్వార్థ పరిచర్యలో ఏకీభవిస్తున్న సహోదరుడు రమేష్ ఏం చేస్తున్నాడు, అన్న ఏం కొత్త విషయం చెప్తాడో రాసుకుంటా, మరో దగ్గర ప్రతాపం చూపిస్తాను రెడీగా ఉన్నాడు కదా, చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి, తప్పలేదు. ఇప్పుడు నేను చెప్తేనే రాసుకోవడం కాదు, మీరు చెప్తే నేను రాసుకోవాలి. నేను ఆ స్థాయికి మీరు చేరాలని చూస్తున్నా. మీరు చెప్తే కొత్త తలుపులు నేను రాసుకోవాలి, నేను ఆశిస్తుంటే మీరేమో నేను చెప్తేనే నా వైపు మీరు చూడొద్దు, ఎవరి వైపు చూడండి. ఓకే, సమయం లేదు కనుక మా సహోదరులకు తెలియక కాదు, కానీ వారికి తెలుసు ఇంకేదో కొత్త సంగతి చెప్పబోతున్నాడు కనుక ఆయన నోట్లో చెప్పించాలని వారు అనుకుంటున్నారు. బైబిల్లోకి వద్దాం. ఎప్పుడు ఇయ్యగలము, ఎప్పుడు ఇయ్యాలనిపిస్తుంది అంటే 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 జవాబు వచ్చినట్టే కదా. అంటే కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కీర్తనలు 24వ వచనం. చదవండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఎప్పుడు ఇయ్యాలనిపిస్తుంది? మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ ఎప్పుడు ఇయ్యాలనిపిస్తుంది అంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని నేను గ్రహించినప్పుడు, గట్టిగా మాట్లాడితే నేను దేవుని వాడిని, దేవుని చేత సృజింపబడిన వాడిని, నాకున్నవన్నీ దేవుడిచ్చినవి అని నీవు గ్రహించినప్పుడు నీవు దశమభాగం చెల్లిస్తావు. నాది నేను అన్నప్పుడు నీవు దశమభాగం చెల్లించలేవు కదా. చెల్లించే వారిని కూడా చెడగొడతావు. ఎలాగా ఎలాగా ఇది గ్రహించకపోతే అసలు బైబిల్లో దశమభాగం అనే మాట కొత్త నిబంధనలో ఉందా? అయ్యగారు దశమభాగం గురించి మాట్లాడిస్తున్నాడు, అతడు అబద్ధ బోధకుడు. బైబిల్లో ఎక్కడైనా కూడా దేవుని మందిరానికి రండి ఉందా? అయ్యగారేమో ప్రియులారా మీరు రావాలి అంటాడు, అతడు అబద్ధ బోధకుడు. అయ్యగారు బైబిల్ చూసి చెప్తాడండి, అతడు అబద్ధ బోధకుడు. ప్రియులారా బైబిల్ చూసి చెప్పకపోతే లోకంలో ఉన్న పుస్తకాలను చూసి చెప్పాలా? పాస్టర్ గారు మంచిగానే వాక్యం చెప్తాడు కానండి, బైబిల్ కాపీ కొడతాడండి. అయ్యా నాకు వేరే పుస్తకాలు కాపీ కొట్టడం రాదు. అయ్యా కొంతమంది పాస్టర్లా కథలు చెప్పి నవ్వించడం నాకు రాదు. కథలు చెప్పి నవ్వించడం రాదు, బైబిల్ కాపీ కొట్టేది నాకు వచ్చి అదే నేర్పించారు మా పెద్దలు. రెవరెండ్ సామర్సన్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, దానవ్ గారు కానీ, బిఎస్ సుందర్ గారు కానీ, వీరందరికీ పైన బాసు బిషప్ తండ్రి గారు, బిషప్ జాన్ గొల్లపల్లి గారు బైబిల్ కాలేజ్ కౌంట్లో వారు నేర్పించింది వేరే పుస్తకాలు చదివి కాపీ కొట్టే కాదు, బైబిలే కాపీ కొట్టి చెప్పమన్నారు. ఒకవేళ నేను తప్పింది తప్పైతే బిషప్ గారు తప్పవాలి, బిషప్ గారు తప్పైతే యేసు ప్రభు తప్పు చెప్పాలి బిషప్ గారు, ఎందుకంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఏమండి బైబిల్లో ఉన్నదే చెప్పాలి. ఇంకోటి తెలుసా మీకు, బైబిల్లో లేనిది కనిపితే మన మీదకి శాపం వస్తుంది అని ఉంది. అవునా తమ్ముడు? ప్రకటన గ్రంథం ఉందా? రమేష్ మోహన్ గారు ఉందా? బైబిల్లో లేనిది చెప్తే శాపం వస్తుంది. నాకు కథలు చెప్పడం రాగా కాదు, నవ్వించడం రాగా కాదు. అబ్బో నేనే కనుక బైబిల్ పక్కకు పెట్టి వేరే దాని గురించి మాట్లాడితే మీరు చర్చిలో మీరు అందరూ ఆడతారు, రాకుండానే ఆడతారు. ఆడాలనుకుంది నాకు, కానీ అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? వాక్యాన్ని చెప్పాలి.
ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. ఏం చెప్పాలి? సత్యాన్ని ప్రజలకు అందింపజేయాలి. అది నా పిలుపు. అబద్ధ బోధకుడు ఎట్లయితాడండి? గుడికి రండి అంటే అబద్ధ బోధకుడు, దశమభాగం తీయండి అంటే అబద్ధ బోధకుడు. అసలు సంఘంలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేయిస్తాడని ఈ పాస్టర్. అసలు బైబిల్ ఎక్కడుంది? నాకంటే ఏదంత పండితులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకటి గమనించండి. ఒక్క మాట నేను పలకాలి అని అంటే అనాలోచనగా నేను సాధారణంగా పలకను. ఒకవేళ ఓవర్లుక్లో 10లో ఎక్కడో ఎక్కడైనా రావచ్చేమో ఏమో, కానీ ప్రతి మాట దేవుని ఏం వాక్యం ఏమంటుందని నేను చదివి అర్థం కాకపోతే ఇతరులను అడిగి, నాకంటే బాగా వాక్యం వచ్చిన వాళ్ళని అడిగి మీకు బోధిస్తున్నాను. అయినా నేను బాధపడను. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు ఉన్నప్పుడు మా నాన్న చాలా మంచోడు అంటాడు. కొంచెం వాడు రొట్టె ముక్కో సాగలు ఎక్కువ తగ్గింది, మా నాన్న చాలా సెట్టోడు అంటాడు. ఆ మాత్రం అన్నంత తండ్రి బాధపడతాడా? బాధపడ్డు. కొడుకు తండ్రికి మంచివాడన్నా బాధపడ్డు, సెట్టోడన్నా బాధపడ్డు. అలాగే మీరు నా పిల్లలు, నేను బదిలైనంత వరకు మీరు నా కుమార్తెలు, నా కుమారులు కనుక మా పాస్టర్ గారికి బోధన ఆదన్నా నేను బాధపడను. వాక్యంలో లేనిది చెప్తున్నాడన్నా నేను బాధపడను. కారణం ఏంటంటే మీరు నా పిల్లలు. మీరు ఎవరు? మీరు నా పిల్లలు. పిల్లలు తప్పు చేయడం సహజం, తండ్రి శ్రమించడం ధర్మం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాటలు, బైబిల్లో రాయబడిన సంగతులు ఉన్నది ఉన్నట్టు బోధించడం అనేది నా యొక్క విధానం. కొంతమంది అంటారు, సుదర్శన్ గారు వాక్యం చెప్తేనండి ఎక్కడ నవ్వించడండి, ఆయన ముఖంలో ఎప్పుడు సీరియస్సే, ఆయన జీవితంలో సంతోషం ఎంతగా సంతోషం ఉండదు. ప్రసాద్ గారు కార్యక్రమండి ఎంత నవ్వుతారో నవ్విస్తాను నేను అక్కడ. ఒకసారి ఎప్పుడైనా రండి, సీతంపేటకో ఏడుగట్టంకి వెళ్ళినప్పుడు ఎక్కండి. నా జీవితంలో సంతోషంగా నవ్విస్తానో లేదో ఆయన చెప్తారు, ప్రసాద్ గారు చెప్తారు. దేవుని వాక్యం దగ్గర వచ్చేటప్పుడు అధ్యక్ష నేను నీ దాసుడిని, నో కల్పితం, నో కథ, నో ఎక్సెట్రా. ఎక్సెట్రాస్ ఏమైనా దేవుడు కత్తిరించేస్తాడు రాత్రే, శనివారం రాత్రే. బుధవారం చెప్పాలంటే మంగళవారం రాత్రే కత్తిరించేస్తాడు. ఆదివారం చెప్పాలంటే శనివారం రాత్రే కత్తిరించేస్తాడు. ఏది చెప్పడానికి వెళ్ళలేదు సుదర్శన్. నేనేం చెప్తున్నాను అదే చెప్తాను. మరి ఆయన చెప్తున్నారు కదా, ఆయన చెప్తే చెప్పని నాకు నీకు కావాలి అంటాడు. కనుక పిల్లలు దయచేసి మీరు తప్పుగా మీరు అపార్థం చేసుకోండి. 2 గుంపుల వారు, దశమభాగం గురించి 2 గుంపుల వారు ఉన్నారన్న. ఎన్ని గుంపుల వారు? 2. ఒకటేమో ఇయ్యొచ్చు అనే గుంపు, ఒక గుంపు వారేమో ఇయ్యకూడదు అనే గుంపు. ఈ ఎక్కడో బయట యూట్యూబ్లోనో ఎక్కడెక్కడో వింటారండి. అది వాడు ఏ గుంపుకి చెందినవాడో ఇది తెలియదు. బాబు మాట్లాడేసరికి చూసారా అయ్యగారు ఇయ్యండి అంటున్నాడు, ఇక్కడ ఈయన ఇయ్యొద్దు అంటున్నాడు అని అంటే, ఆ అయ్యగారు నన్ను కూర్చోబెడితే కాసేపు వేడి కాఫీ టీ పెడితే తాక్కుంటూ మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధించే సేవకులు బైబిల్లో ఏముందంటే వారు రెట్టింపు సన్మానములకు పాత్రులు. డిఫరెన్స్ గుర్తుందా మామూలుగా? నాకు తెలియదు. వాక్యం చక్కగా బోధించే సేవకులు ఏం చేయాలన్నా డిఫరెన్స్ గుర్తుంటే చెప్పండి. తిమోతి అనుకుంటా చదవండి, 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి. వాక్యం చక్కగా భారం కలిగి బోధించే సేవకులు, భారం కలిగి చేసేటటువంటి వారు అంటే ఏం చేయాలో తెలుసండి? 5:17 చదువున్నాను. బాగుగా పాలన చేయు పెద్దలను మొదటి తిమోతి 5:17 అండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవునికి స్తోత్రం. మీరు మాకు సాలో కప్పక్కర్లేదు, దండలు ఇయ్యక్కర్లేదు, మాకు కామెంట్స్ చేయకుండా సేవలు సహకరిస్తే చాలు అంటున్నాను నేను. ఏమండి, పౌలు గారు అంటారు రెట్టింపు సన్మానానికి పాత్రులు అంటున్నాడు ఆయన. నేనంటాను నేను యోగ్యుడిని కాను అంటాను. నాతో నేను 10 అడుగులు వేస్తే మీరు నాతో 10 అడుగులు వేస్తే చాలు అంటున్నాను. నేను ఆకలిగా ఉంటే సువార్త సేవలో మీరు ఆకలిగా ఉంటే చాలు, అదే నాకు వచ్చిన ఘనత మీకు అంటున్నాను. నేను టీ తాగితే మీరు టీ తాగండి, నేను నీరు తాగితే మీరు నీరు తాగండి, నేను ఉపవాసం ఉంటే సేవలు మీరు ఉపవాసం ఉండండి అంటున్నాను.
మోహన్ రావు గారి సాక్షి పరిచయం ప్రారంభించిన దినాలలో మీరు నాకు ఇప్పుడు ఇస్తున్న కానుక అప్పుడు లేదు, ఇచ్చారు కానీ కొంచెం. కొండంతా తిరిగాం, మైత్రం కొండంతా తిరిగాం. ప్రసాద్ గారికి సాక్షి, మోహన్ రావు గారి సాక్షి. 6 పూరీలు 8 పూరీలు మీకు గుర్తుంటారు పార్సల్స్ ఇస్తాను. ఒక వాటర్ బాటిల్, పెద్ద వాటర్ బాటిల్. ఇప్పటికీ నీరు ఎక్కువ తాగుతాను కదా నేను, ఆరోగ్యం బాగున్నా బాగాలేకుండా బాగా తాగుతాను నేను నీరు. కొండంతా తిరిగి వచ్చిన తర్వాత అంశరాల్ని బ్రిడ్జి దగ్గర ఊరికి తిన్నాం. మోహన్ రావు గారు పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా ఇద్దేనా అన్నాడు. అంతేనండి. అప్పటి నుండి ఆయన మాట్లాడి కమిటీ వారితో మాట్లాడి ఎట్టెట్నో చేసి సపోర్ట్ చేయడం ప్రారంభించారు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు ఉంటేనే సేవ అంటారు. నేను అంటాను, డబ్బు లేకపోతేనే సేవ చేస్తే డబ్బులు అన్నీ వచ్చి పడతారు. దేవుని స్తోత్రం. డబ్బులుంటే సేవ అనేది అది సేవ కాదండి. డబ్బులు లేకుండా చేస్తే డబ్బులన్నీ వచ్చి పడతాయి. అందరు ఇస్తారని కాదు, కామెంట్ చేసేవారు 100 మంది చేస్తారంటే 50 మంది అయినా కానీ గ్రహిస్తారు కదా. 100 మంది ఉన్నారండి సంఘంలో, 50 మంది కామెంట్ చేస్తారు. 50 మంది అయినా అర్థం చేసుకోరా? ఒక్కడైనా అర్థం చేసుకోడా? నేనేమంటున్నానంటే, మీరు నన్ను కామెంట్ చేసే ముందు, ఎటకారం చేసే ముందు నేను చేసే సేవ చూడండి ఒకసారి. ఎప్పుడు ఒకనాడు నేను స్వార్థపూరితమైన బోధన నేను చేయలేదు. మన సాక్షితో చెప్తున్నాను, దేవుడి సంతలో చెప్తున్నాను. ఏనాడు నా కుటుంబం కోసం, నా కోసం ఇవ్వండి ఏనాడు నేను అడగలేదు. అమ్మా అడిగాను. మోహన్ తెలుసు, రవి తెలుసు. నా బండికి పెట్రోల్ లేకున్నా చెప్పకుండా ఉన్న దినాలు. కానీ వాక్యాన్ని ఉన్నట్టు బోధిస్తే అబద్ధ బోధకుడు అంటారే చూడు. తండ్రిగా నేను బాధపడను, కానీ కొంచెం నాకు బాధ అయిపోయింది శారీరకంగా. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించిన నేర్చుకోకుండా ఎందుకు తప్పుడు బోధలు వెళ్ళిపోతున్నారు అని ఒక తండ్రిగా బాధపడుతుంది. అంటే వాక్యాన్ని బోధించకుండా ఉండేవాడైతే అవునండి ఆయన నమ్ముకుంటూ పోతాడు. కానీ వాక్యాన్ని బోధించే ముందు శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. గంటలు కూర్చొని స్టడీ చేసి చెప్పేది. ఈ వాక్యం నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను దర్జాగా బైబిల్ మోసాన్ని చెప్పగలుగుతున్నానంటే దీని వెనకాల హోంవర్క్ రాత్రి 12 గంటల దినాలు. నాకు సాక్షి నా భార్య, నాకు సాక్షి నా సిన్ని పుట్టే, ఎందుకంటే మా పెద్ద పుట్టిన ఇంట్లో ఉండదు. నాకు సాక్షి నా పిల్లలే. ఆ పెద్దమ్మ ఎప్పుడప్పుడు అంటారు, రండి బీటీ చేసావు, బీడీ చేసావు, ఇంకా బైబిల్ రాదా అని అంటే, రాదా అనే ప్రశ్నకు రాదు అని చెప్పాలి. బైబిల్ రాదు అని నేర్చుకుంటేనే వస్తుంది. వచ్చు అనే ఫీలింగ్లో ఉంటే ఆ ఫీలింగ్లో తేలిపోతాడు మనసు. నాకు వచ్చు బైబిల్ నాకు వచ్చు అని అంటే ఆ ఫీలింగ్లో ఉండిపోతాడు. నాకు రాదు, నేర్చుకోవాలి అని నేర్చుకునేవాడు బైబిల్ వస్తాయి. దేవుడికి ఇష్టం. ఎనీవే ఏదేమైనప్పటికీ ఎప్పుడు ఇస్తాం మనం? నాకున్నవన్నీ దేవునిదే. ఏమండి? నాకున్నవన్నీ దేవునిదే అని గ్రహించినప్పుడు నీవు ఇయ్యకుండా ఉండలే. నా దగ్గర ఉన్నది నాదే 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 అనే తలంపు ఉన్నప్పుడు దేవుడికి 24వ అధ్యాయం మొదటి వచనం ఏం చూసాం మనం? 24 మొదటి వచనంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, అది దేవునివే అని నువ్వు గ్రహించినప్పుడు ఒక పాట కూడా ఉంది కానీ నాకు పాట రాదు. మాకు కలిగినవి అన్నీ నీవు ఇచ్చినవే తండ్రి అని ఒక పాట ఉంది. అప్పుడు నీవు ఇస్తావు. ఎప్పుడు? ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే. నాకు కలిగిన ఆరోగ్యం దేవుడిచ్చిందే, నాకు వచ్చిన బండి దేవుడిచ్చిందే, నాకు కట్నం తెచ్చిన భార్య దేవుడిచ్చిందే. మాస్టర్ గారు కట్నం తెచ్చి అమ్మాయి చేసుకున్నాడని అనుకోబాగండి. మరి నేను కట్నం లేకుండా చేసుకున్నాను, కట్నం కూడా చేసుకున్నాను మీకు తెలుసు. మీకోసం చెప్తున్నాను. నాకు పుట్టిన పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు, నాకు ఇచ్చిన పరిచర్య దేవుడిచ్చిన పరిచర్య, నాకు ఇచ్చిన పరిధులు దేవుడిచ్చినది, నాకు ఇచ్చిన పొలాలు దేవునిది, నాకు ఇచ్చిన అంతస్తులు దేవునివి, నేను కడుతున్న రెంటిల్లు డబ్బు దేవునిది అన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేస్తాను. నాది 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 అనుకుంటే ఏమవుతుందంటే
అది ఎప్పుడు మనం అయ్యవు. ఒక 4 మాటలు చెప్పినట్టు దాటిపోతాం. అచ్చూరీయులను దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. ఎవరికి? దేవుడే. అచ్చూరీయులను పిలిచి, ఒరే బాబు, వీరు కొంచెం బాగా వేషాలు వేస్తున్నారు, వీరికి బుద్ధి చెప్పండి రా, నా తరపున చెప్పండి అని పిలిచారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుండి చదవండి. 5 నుండి 5-6 చదవండి. అచ్చూరీయులను పిలిచాడు. ఎవరిని పిలిచాడు దేవుడు అంటే? ఇది ఎందుకు చెప్తున్నాను? నాది నేనే అనే వాళ్ళకి చెప్తున్నా. అచ్చూరీయులను దేవుడు పిలిచాడు. అచ్చూరు అనేది బలమైన సామ్రాజ్యం. అది అచ్చూరీయులకు శ్రమ. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? అచ్చూరీయులకు అంటున్నాడు. అచ్చూరీయులకు శ్రమ. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ అచ్చూరీయులు నా కోపమునకు సాధనమైన దండమై ఉన్నారు, వారు సాధనంగా నేనే పిలుచుకున్నాను అంటున్నాడు. అచ్చూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన వారు. ఇంకా వారు నా కోపమునకు సాధనం, వారు నాకు దుడ్డుకర్ర అంటున్నాడు. నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అన్నాడు. ఏమి? యూదుల మీద, ఇశ్రాయేలీయుల మీద ఉగ్రత పంపడానికి వారిని వాడుకుంటున్నాను. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపేదను. ఎవరిని పంపిస్తానంటున్నాడు? అచ్చూరీయులను పంపిస్తాను అంటున్నాడు. ఎవరు అంటున్నారు? దేవుడు. దోపుడు సొమ్ము దోచుకున్నటకు, గొల్లపెట్టుటకును, విధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గురించి వారికి ఆజ్ఞాపించేదను అంటున్నాడు. ఇది చదివితే మీకు అర్థం కాదు, నేను గురించి చెప్తానేనండి. ఇశ్రాయేలీయులు యూదులు బాగా వేషాలు వేశారు. దేవుడే మరిసిపోయి వేరే విధానాలు పోయారు. దేవుడిని పూజించకుండా రకరకాల దేవతలను పూజించడం ప్రారంభించారు. దేవుని వద్దకు దూరం అయ్యారు. అందులో ప్రాముఖ్యంగా దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేయటం. దేవుడు అచ్చూరీయులను లేపాడు. అచ్చూరు రాజును లేపి, నీవు నా దుడ్డుకర్ర అన్నాడు, నీవు నా దండం అన్నాడు, నీవు నా సాధనం అన్నాడు, నా ఉగ్రతకు పాలవలసిన పాత్రగానే ఉండాలన్నాడు. అంటే అవును, దేవుడు నాకు పిలిచాడు కనుక దేవుడు చెప్పినట్టు చెయ్యాలనుకోవాలి కదా. 7 వచనం చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అయితే అతడు అలాగనడు. ఏమంటున్నాడు? నేను వారికి పిలిచాను దండించడానికి, శిక్షించడానికి, వారిని బుద్ధి చెప్పడానికి, నా తరపున నేను పిలిస్తే వాడేమనుకుంటున్నాడో తెలుసా? అచ్చూరీయులు కానీ అయితే అతడు అలాగనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? అది అతని ఆలోచన కాదు. ఏమంటున్నాడు? నాశనం చేయవలననియు, చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అతడు ఎట్లా అనుకుంటున్నాడు? ఈ అచ్చూరీయులు ఏమనుకుంటున్నారు? అచ్చూరు రాజు ఏమనుకుంటున్నాడు? అతడు ఇట్లా అనుకుంటున్నాడు. ఏమంటున్నాడు? చదువునా? నా అధిపతులందరూ మా రాజులు కారా? చూసారా? ఇశ్రాయేలును వాడించాను, సామ్రాజ్యమును వాడించాను, దేశాలను వాడించాను అంటే ఇది నా బలమే అంటున్నాడు అచ్చూరు రాజు. ఏమంటున్నాడు? నా బలమే అంటున్నాడు. 5-6 వచనంలో ఏం చూసినాం? అచ్చూరీయులకు నేను వాడుకుంటున్న సాధనం, అచ్చూరీయులకు నా దుడ్డుకర్ర, అచ్చూరీయులు నా చేతిలో ఉన్నారు, అచ్చూరీయులు భక్తిహీనులైన వారి మీదకి నేను పంపించే తీర్పుకు వాడుకుంటున్న సాధనం. అంటే దేవుడు వాడుకుంటున్న సాధనం అనుకోకుండా నా అంటున్నారు. చూడండి 8వ వచనంలో, నా అధిపతులందరూ మా రాజులు కారా? ఎంత గర్వం ఇడికి! ఎవరికి? అచ్చూరు రాజుకి గర్వం వచ్చింది. ఇది అచ్చూరు రాజు. ఇతడు నా 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 అంటుంటే ఇంకొకటి లేపాడు. రే నువ్వు లేరా, నెబుకద్నెజరు నువ్వు లే అన్నాడు. ఇతడు గర్వించాడు దేవుడి మీద. దేవుడు పిలిస్తే, దేవుడు వాడుకోవాలని చూస్తే దేవుడినే పక్కకు పెట్టి ఈడు వేషాలు వేస్తుంటే ఈడు కోపం కలిగించడానికి బబులోనీయుల రాజు నెబుకద్నెజరు లేపాడు, ఓడించాడు. చెత్తగా ఓడిపోయాడు. ఎవరు ఓడిపోయారు? అచ్చూరీయులు ఓడిపోయారు. దశమాభాగం ఎక్కడా? ఈ గురించి ఎందుకు చెప్తున్నారు అయ్యగారు అంటారా? లింక్ ఉంది, అందుకే చెప్తాను. అప్పుడు నెబుకద్నెజరు లేపాడు. నెబుకద్నెజరు దేవుడు లేపితే చక్కగానే ఉండి ఇతనికి కూడా ఒక రోగం వచ్చింది. అతడు కూడా ఏమంటున్నాడో చూడండి. అచ్చూరీయులను పడగొట్టడానికి ఎవరు లేపారు? నెబుకద్నెజరు రాజును లేపాడు.
ఇప్పుడు ఇతను ఏమంటున్నాడో చూడండి, 4వ అధ్యాయం 29 చూడండి. దానియేలు గ్రంథం ఇతడు నా 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 అని చనిపోయాడు. ఇడు ఎవరు? అశ్షూరీయుల రాజు. అశ్షూరీయులు 4వ అధ్యాయం 29 నుండి చదవండి. రాజు బబులోను ఈ మహాపట్టణమును నా బలాధికారమును ఉందా? నా అనే మాట ఉందా? నా ప్రభావఘనతయు కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించి తిని ఉందండి. వాడు బుద్ధి చెప్పడానికి ఇది లేకపోతే ఇతడు కూడా గర్విస్తున్నాడు. ఎవరు? బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు. నా వల్లే అవుతుంది, నేనే పడగొట్టేశాను, నేనే ఓడించాను, నేనే అంటున్నాడు. దేవుడు వాడుకుంటున్నాడంటే బాగాను, నేనే అంటున్నాడు. చూడండి 29లో 30లో నా రాజు బబులోను ఈ విశాలమైన పట్టణమును నా అధికారము అండర్లైన్ చేయండి, నా ప్రభావము అండర్లైన్ చేయండి, నా రాజధాని అండర్లైన్ చేయండి, నేను కట్టించి తిని అండర్లైన్ చేయండి. 31వ వచనంలో ఈ మాటలు పలుకుతుండగా నోటిలో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏంటది? నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతాదన్నాడు. గడ్డి మేస్తావన్నాడు. కొండకి పంపించేశాడు. పశువులా గడ్డి వేశాడు. పశ్చాత్తాప పడితే అప్పుడు మళ్ళీ లైన్లో తీసుకున్నాడు. 37వ వచనం 4:37 అప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఇలా నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్న వనియు గర్వముతో నటించుచు వారిని ఆయన అనుభక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపడుచు నున్నాను అన్నాడు. నాది 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 అన్నప్పుడు ఏం చేశాడు? దేవుడు పక్కకు పెట్టేశాడు. అశ్షూరీయులు నాది నేను అన్నాడు, పక్కకు తోసి పడేశాడు. ఇతను లేపేసి ఎవరిని? నెబుకద్నెజరు లేపి నేను నేను అన్నాడు. ఆయన కూడా పక్కకు పెట్టేసి గడ్డి వేయరా అన్నాడు. రాజులను సైతం గడ్డి మేయించేవాడు ఆయన మాట వినకపోతే నేనే నాది. 24వ అధ్యాయం కీర్తన గ్రంథం 1వ వచనం ప్రకారం ఇది యెహోవా దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు నాకు ఇచ్చింది అనుకోకపోతే అంతా నా సంపద, నేనే నాది అనుకుంటే నీవెక్కడ? అశ్షూరు రాజు ఎక్కడ? అశ్షూరు రాజు అంటే గడగడ, నెబుకద్నెజరు రాజు అంటే చెమట పట్టింది ప్రజలకు. అలాంటి రాజులని గడ్డి వేయించాడని. ఇంకొక అయ్యగారు ఉన్నారు, ఆయన చెప్పకుండా ముగిస్తే ఆయన ఫీల్ అవుతాడు. మనం వచ్చే వారం మనం రావద్దు అంటాడు. ఆ అయ్యగారు ఎవరు చెప్పండి? కొత్త నిబంధనలో కరెక్ట్గా చెప్పాలి. తెయ్యండి. మీరు ఆల్రెడీ మాట్లాడినారు, రిఫరెన్స్ గుర్తున్నట్టే. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి 21. ఈ అయ్యగారు కూడా పలకరించాము. అశ్షూరు రాజులను పలకరించాము, నెబుకద్నెజరు రాజు గారిని పలకరించాము. ఇంత దూరం వచ్చి గోవిందపురం దాకా వచ్చి ఆయన పలకరించకుండా వెళ్తే ఫీల్ అవుతాడు. మరియు 12వ అధ్యాయం 16 లూకా సువార్త. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు వారు ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది అంటున్నాడు యేసు ప్రభు. ఒక ఉపమానం చెప్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక ధనవంతుడికి భూమి బాగా పండింది అంటున్నాడు. చదువునా. అప్పుడు అతడు ఏమంటున్నాడు? దేవుడిచ్చిన పంట అనుకోవడం లేదు, నా పంట అంటున్నాడు. నాకు స్థలము చాలదు గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలా చేస్తాను, నా కొట్లు విప్పి నా కొట్లు అంటున్నాడు. నా పంట అన్నాడు. ఉందా 17వ వచనంలో 18లో నా కొట్లు అంటున్నాడు. ఇంకా వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని దేవుడిచ్చిన ధాన్యం అనడం లేదండి, నా ధాన్యం అంటున్నాడు. నా ఆస్తిని సమకూర్చుకుని నా ఆస్తి అంటున్నాడు. దేవుడిచ్చిన ఆస్తి అనడం లేదు. మానవుడు దేవుడిచ్చిన ఆస్తి అనుకున్నంత వరకు ఆయన దశమభాగం వీడు కాలివీయుడు. దేవుడి గురించి ఆలోచించడు. నా 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 అన్నప్పుడు ఇతరులది దోసుకుంటాడే తప్ప ఇతని దేవుడు ఏమన్నా అంటారు కదా. నా ఆస్తి, నా ప్రాణం ఆగండి. నా పంట అన్నాడు, నా కొట్లు అన్నాడు, నా ధాన్యం అన్నాడు, నా ఆస్తి అన్నాడు, చివరికి ప్రాణం కూడా నాది అంటున్నాడు. ఎంత పొగరుడికి! ప్రాణం కూడా నాది అంటున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏమండి బైబిల్లో సామెతల గ్రంథంలో
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడు పెట్టిన దీపం అయితే ఆత్మ అయిన ప్రాణమైన నాదే. ఎవడురా దేవుడు అంటున్నట్టుకుంది ఇక్కడ. నా 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 అనుకుంటూ వచ్చాడు. ఏమంటున్నాడు దేవుడు చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు 19వ వచనం, నా ప్రాణంతో ప్రాణమా, నా ప్రాణం అన్నాడు. నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరం సుఖించుము, తినుము, త్రాగుము, తాగుబై తాగు, సరదాగా ఆడుకుందాం, సరదాగా పాడుకుందాం అని చిన్నప్పుడు కరుణామయుడు దయామయుడు సినిమా చూపించారు. చిన్నప్పుడు అండి, ఇప్పుడు అవన్నీ చూడటం లేదు, నాకు అంత భయం లేదు. తాగుబై తాగు, సరదాగా ఆడుకుందాం, సరదాగా పాడుకుందాం. బాగుంది కదా తినడానికి. సరదాగా ఆడుకుందాం, సరదాగా పాడుకుందాం. తినుము, త్రాగము, సుఖించుము, సంతోషించు అంటున్నాడు. అని చెప్పుకుందుననుకోనేను అన్నాడు. అయితే ఏమంటున్నాడు 20వ వచనం, అయితే దేవుడు ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుడు ఏమన్నాడు? వెరీ గుడ్ అన్నాడా? వెరోడా అన్నాడా? వెర్రివాడా అన్నాడా? వెరీ గుడ్ అన్నాడా? ఎందుకు వెర్రివాడా అన్నాడు? వెరీ గుడ్ అనకుండా ఎందుకు వెర్రివాడా అన్నాడు? నా పంట అన్నందుకు. దేవుడిచ్చిన పంట అంటే బాగున్నాం. నా కొట్లు అన్నాడు, దేవుడిచ్చిన కొట్లు అంటే బాగున్నాం. నా ధాన్యం అన్నాడు, దేవుడిచ్చిన ధాన్యం అంటే బాగున్నాం. నా ఆస్తి అన్నాడు, దేవుడిచ్చిన ఆస్తి అంటే బాగున్నాం. నా ప్రాణం అన్నాడు, దేవుడిచ్చిన ప్రాణం అంటే బాగున్నాం. అందుకే వెరీ గుడ్ అనకుండా వెరవడా ఏమన్నాడు? వెర్రివాడా. అసలు ఎందుకు ఇదంతా కూడా, ఇవన్నీ ఎందుకు చెప్పాను? అసలు ఎందుకు చెప్పాను? మధ్యలో ఈ చరిత్ర ఎందుకు వచ్చింది? దశమాభాగం చరిత్ర చెప్పేది పోయి ఇది ఎందుకు వచ్చింది అంటే దేవుడిచ్చినవి అని అనుకోకుండా నాది 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 అంటే వెయ్యలేవు. నీకంటే ముందు నీకు నాది నాది అంటున్నావు కదా. మీ తాతయ్య ఉన్నాడు అచ్చూరు రాజు, మీ ముత్తాత ఉన్నాడు నెబుకద్రెజరు, మీ తోటి ఫ్రెండ్ ఉన్నాడు ధనవంతుడు అని చెప్పడానికి ఇదంతా చెప్పాలి. ఓకేనా? బాగుందా? అవసరమైందా? ముగించేస్తాను. నేనే, నాది, నా అని నీవు నేను మనం అనుకుంటే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడితే దేవుడు మనకు కూడా ప్రక్కకు పెడతాడు. జాగ్రత్త. ఏం చేస్తాడు? నాకు కలిగి ఉన్నవన్నీ దేవుడిది అంటే దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. నాకు కలిగినవన్నీ కూడా ఎవడిచ్చిందిరా? నేను ఉద్యోగం చేస్తేనే వచ్చింది, నేను కూలి పని చేస్తేనే వచ్చింది, నేను పని చేస్తేనే వచ్చింది, నేను వెళ్ళి వాక్యం ఒక దగ్గర చెప్తేనే నాకు 3,000 కాలకు వచ్చింది, దేవుడు ఇచ్చాడని అనుకున్నాను. నేను నెమ్మదిగా ఏం చేస్తాడు తెలుసా? నన్ను ఒత్తుతాడు, ఇంకొక సేవకు లేపుతాడు. ఆయన పెద్ద కష్టమేం కాదు. రిమోట్ ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఏముంది? రిమోట్ ఉంది. మన ఇంట్లో టీవీలు ఉన్నాయి కదా, అర్థం అడగండి. అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. మీరు ఎక్కడో కూర్చుంటారు, ఎక్కడో టీవీ ఉంటుంది. మీకు ఇలా నొక్కితే ఛానల్ మారుతుంది. అవునా? ఛానల్ మార్చేస్తారు. మా పిల్లలు మార్చేస్తూ ఉంటారు, మీ పిల్లలు మార్చేస్తూ ఉంటారు. రిమోట్ చేతిలో ఉంటారు, రిమోట్ కంట్రోల్. మీ చేతిలో రిమోట్ ఉందని ఛానల్ మారుస్తున్నారు, మంచిది. కానీ మీరు నాది నాది, నేను నాది నాది అనకుండా దేవుడు మాట వినకుండా ఉంటే మనందరి రిమోట్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఆయన దగ్గర. మనం రిమోట్ పట్టి ఛానల్ మనం నొక్కితే ఛానల్ మారుతుంది. మన రిమోట్ ఆయన నొక్కితే మన అడ్రస్ మారుతుంది. గోవిందపురం ఉండదుగా, అదే శివలేమో అక్కడ పోతుంది మన అడ్రస్. చూసారా? మనందరి రిమోట్ ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు దగ్గర ఉంది. టీవీ రిమోట్ మన దగ్గర ఉంది, మన పిల్లల దగ్గర ఉంది. మనం ఛానల్ మారుస్తాం, కానీ ఆయన కనుక తలంచుకుంటే అడ్రస్సే మారుస్తాడు. ఇది ఎంత భయంకరమో చూడండి. అందుకే పిల్లరా, ఈరోజు మనం ఏ స్థాయిలో మనం ఉన్నా, నీవు నేను మనం అనుకోవాలి, నేనున్న ఈ స్థాయి దేవుడే. నాకు కలిగిన భూమి దేవుడిచ్చింది,
నేను 2 అంతస్తులు కట్టుకున్నాను, దేవుడు ఇచ్చిందే. మనం మా తమ్ముడికి అదే చెప్పాను, నాన్న అది చిన్న వయసులో పేదవాడు అయిన నీవు అతి తక్కువ స్థలంలో 2 అంతస్తులు కట్టుకున్నాను. జీవితంలో నేను కట్టాలనే తలంపు రాకూడదని మా మద్దతుతో అన్నాను, మా తమ్ముడితో అన్నాను. దేవుడు మాకు ఇచ్చాడు, దేవుడి కృపలో ముగించుకున్నామని చెప్పండి. దేవుడు ఇంకా దీవిస్తాడు, ఇంకొక మేడ లేపుతాను. ప్రజలాడు నేను కట్టానన్నారు అనుకోండి, పక్కకి తలకు అచ్చూరు రాజు అన్నట్టు పక్క దోషిస్తాడు. నేను అన్నాడు అనుకోండి, గడ్డి మేయించినట్టు. నేను నాది అన్నప్పుడు ఎరివాడు అన్నట్టు. మన విషయంలో కూడా దేవుడు అనుకోడా? అన్నాడా? నాకైనా అంటాడు, మీకైనా. అయితే మనం ఏమనాలి? చివరిగా నేను చూపించేస్తాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 23-24. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచ్చినాం. ఇది చివరి మాట చెప్పి ముగించేస్తాను. ప్రియుల చదువు దయచేసి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచ్చినాం. దయచేసి చదవండి ప్రియుల. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 9:23-24 నాన్న. ఇర్మియా గ్రంథం, జకరియా నాన్న, సారీ ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 9:23-24 చదువున్నాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, గర్వించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు నున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడిచ్చింది, దేవుడిచ్చిన భూమి, దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన కట్నం తెచ్చిన భార్య దేవుడిచ్చాడు. పేద అమ్మాయి అయినా మంచి మనసు దేవుడు నాకు, ఆ మంచి మనసు కలిగి ఉన్న అమ్మాయి దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటే దేవుడు అక్కడ పొంగిపోతాడు, సంతోషపడతాడు. అట్టి వాటిలో నేను ఆనందించేవాడు. అంతేగాని నా భార్య అంత కట్నం ఊరిలో ఎవరికైనా తెచ్చారా, నా కోడలు తెచ్చినట్టు తెచ్చారా అని నువ్వు గర్వించావు అనుకో, నీ కోడలు లేపుతాడు. అమ్మాయి 2 ముట్టకాయలు వేసి మీ అంతకు, మీ కోడలతోనే ఏం చేస్తాడు? నేను తెచ్చాను కనుక నేను పని చేయను, అంట్లతో మొత్తం కూర్చితే అంటాడు. అత్తగా మీ కోడలు కట్నం ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ తెచ్చినట్టు అతిశయించదు. దేవుని దయ వల్ల మా కోడలు తెచ్చిందండి అని దేవుడు సంతోషం. మా ఊరిలో అందరూ బైక్ లాగా లేదు, మా బైక్ వెరైటీగా ఉందని గర్వించొద్దు. ఈ విమానాల మా అబ్బాయి అంటే ఒక బండి కొన్నాడండి. దేవుని దయ వలన మంచి బండి, ఊరిలో ఎవరు లేని బండి దేవుడు మాకు ఇచ్చాడండి. దేవుడు సంతోషపడ్డాడు. మా ఊరిలో ఎవరికి లేని పెద్ద ఉద్యోగము, పెద్ద చదువు దేవుడు మా పిల్లలకి ఇచ్చారండి అని దేవుడు సంతోషపడతాడు. మా ఊరిలో ఎవరికి లేని చదువు నేను చదివించాను అని అన్నావు అనుకోండి, అయితే నేను అంటున్నావు కనుక నీకు పెంచకుండా చేసేస్తాను. ఏమన్నా దేవుడు చదివించాడు, దేవుడు నేర్పించాడు, దేవుడు బోధించాడు. ఎప్పుడు మా పిల్లలకు అదే చెప్తాను, ఎప్పుడు నేను కానీ పాస్టర్ గారు అదే చెప్తాను. ఏది పొందినా ఇది దేవుడిది, దేవుడు ఇచ్చినది. మీరు ఎప్పుడప్పుడు కానుకలు ఇస్తుంటారు. మీరు ఇప్పుడు కొంతమంది కానుకలు నాకు ఇచ్చారు. ఇంటికి వెళ్తే ప్రార్థన చేస్తాను, డాడీ ఒక 10 రూపాయలు అంటారు. మా అమ్మాయి స్టైల్గా అంటారు. నాకు కనిపించడానికి, డాడీ నేను చాలా మంచోడు, బాగా వాక్యం చెప్పావు డాడీ, ఈరోజు ఎప్పుడూ ఇలాగ చెప్పలేదంట. అబ్బో ఎందుకో నాకు కావాలి ఖర్చు కోసం. ఏం లేదు డాడీ 10 రూపాయలు అన్నప్పుడు ఏమంటారు, మా అనవసరంగా మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇది దేవుడు ఇచ్చింది, దేవుడు ఇచ్చింది అంటే అడుగుతారండి. ఆగాను అక్కడ ప్రియుల కనుక మనం ఏం కనుక్కున్నా దేవుడు. ఇది సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు, పరిచారకులుగా మీరు, మనం ఏమనుకోవాలంటే దేవుడు ఇచ్చినది దేవుడిలోనే మనం ఉండాలి. అలాంటి తల్లి ప్రభు దయచేసి కాక ప్రభు సిద్ధమైతే ప్రార్థించండి. వచ్చే ఆదివారం 2-3 మాటలు చెప్పడానికి నేను సిద్ధపడి వస్తాను. ప్రార్థించండి. అందరం ప్లేస్ నిలబడదాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుని మాటలు విన్నాము. మనం దశమభాగంలో వచ్చిన మాట విన్నాము. నాది, నేను
అని మనం అనుకున్నంత వరకు మనం ఇయ్యము. కీర్తనలు 24 మొదటి వచనంలో రాయబడినట్టు భూమియు దాని సంపూర్ణతయు దేవునిది అని నీవు గ్రహించినప్పుడు దేవునికి నీవు ఇస్తావు. కనుక విచలితనముగా ఉన్నావేమో, సంకుచితంగా ఆలోచిస్తున్నావేమో, ఈ సమయంలో తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చక్కటి వాక్యాన్ని మీరు మాకు నేర్పించారు, చక్కటి వాక్యాన్ని మీరు మాకు బోధించారు. అయ్యా, యాజకుల కొరకైన దశమభాగం లేదా లేవీయుల కొరకైన దశమభాగం గురించి మాకు బోధించారు. నాది మాది అనుకోకుండా, అది నూతన నిబంధనలో లేదు కదా అనుకోకుండా, పూర్వమందు రాయబడినవన్నీ బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై రాయబడిందని మేము నమ్మి అయ్యా కనీస బాధ్యతను మేము నెరవేర్తించడానికి ప్రవేశిస్తాం. వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించండి. ఎవరు మనసును నొప్పించకుండా వాక్యం చేత వారు బలపరచబడి, కడగబడి, కట్టబడి పరిచర్యల ముందుకు ఇంకా నడిపించడానికి ప్రవేశిస్తామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.